ఫిబ్రవరి 2న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏపీలో పర్యటించనున్నారు. సింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో పర్యటించనున్న కాంగ్రెస్ అగ్రనేతలు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవడంతో అక్కడక్కడ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఇక చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టడం, సోనియా గాంధీ ఏపీకి రావడం ఆసక్తి రేపుతోంది. ఏపీకి సోనియా గాంధీ ఫిబ్రవరి 2న కాంగ్రెస్ అగ్రనేతలు చేరుకున్నారు. దీంతో రాజకీయంగా కావచ్చు, ఏపీ ప్రజల్లో కూడా కొంత ఆసక్తి అయితే కనిపిస్తోన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్. బల్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకం బండ్లపల్లికి వచ్చే నెల 2వ తారీఖు ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్టు కూడా సమాచారం ఉంది. ఏపీకి రానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు 2వ తారీఖు వచ్చే నెల 2వ తారీఖు సింగనమల నియోజకం బండ్లపల్లికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం అక్కడ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ప్రారంభించారు. ఆ నేపథ్యంలోనే ఉపాధి హామీ పథకానికి పేరు కేంద్ర ప్రభుత్వం మార్చిన నేపథ్యంలో మరోసారి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా, ఖార్గే గారు కూడా అనంతపురం నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో దాని మీద ఒక ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 2వ తారీఖు అగ్రనేత నామినేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉందని చెప్పొచ్చు. బాలరాం. రైట్, థ్యాంక్ యూ జగదీష్.